ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా ఒక తీవ్ర చర్చకు కారణమైంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో టీడీపీ ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కూడా పాల్గొని ఆయన పాజిటివ్ తేలిందని పోలీసులే ప్రకటించారు. దీనికి సంబంధించి అక్కడ కాల్పులు కూడా జరిగాయి. కొందరికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించి మరికొందరిని జైలుకి పంపించారు. దీని మీద కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ మొత్తం కేసును విచారించడం కోసం 9 మందితో కూడిన ఒక సిట్టును నియమించారు. 9 మందితో కూడిన ఒక సిట్టు. ఈ సిట్టు ఈ డ్రగ్స్ గురించనే కాకుండా అసలు వీళ్ళందరూ ఎందుకు సమావేశమయ్యారు, వీళ్ళ మధ్య ఆర్థిక అండ్ కొన్ని సెటిల్మెంట్లు కూడా నడుస్తూ ఉన్నాయని, దుబాయ్ కేంద్రంగా ఏవో వ్యాపారాలు ఉన్నాయని, వేరే రాష్ట్రాలకు ఈవెన్ రాజస్థాన్కి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఢిల్లీకి చెందిన వ్యాపారులు, అడ్వకేటు వీళ్ళందరూ ఉన్నారు. ఏకంగా కాల్పులు జరిపే వరకు కూడా వెళ్ళారు. అంటే ఇంకేదో గూడుపుట్ట గట్టిగానే నడుస్తూ ఉందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారట. ఇక్కడ టీడీపీ ఎంపీ పాజిటివ్ అని చెప్పిన పోలీసులు ఆయనకి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం మీద కూడా తీవ్ర విమర్శలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో వీటన్నింటినీ అంటే తమ మీద వచ్చే విమర్శలకు వాటిని కూడా సమాధానం చెప్పుకునే విధంగా అండ్ వాటిని కూడా డైవర్ట్ చేసే విధంగా అండ్ రాజకీయంగా కూడా కొన్ని కలిసి వచ్చే విధంగా మొత్తం మీద ఈ విచారణ అయితే కొన్ని అనూహ్య టర్నులు తీసుకోబోతుంది అని, కొన్ని ఊహించినటువంటి పరిణామాలు ఖచ్చితంగా జరగబోతున్నాయని కొన్ని మీడియాలు అయితే రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది? ఏవైనా కొందరు పోలీస్ అధికారుల మీద వేటేసి కొందరిని ఏవైనా కనుక సేవ్ చేసి మరికొందరిని ఏవైనా కనుక ఈ విషయంలో కీలకంగా ఏమైనా ఇరికించి ఇటువంటివి ఏవైనా జరుగుతాయా అని చెప్పి కొన్ని మీడియాలు అయితే అనుమానంగా రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సరే, ఏ మీడియా ఎట్లా రిపోర్ట్ చేసినా ఇది ఏం జరుగుతుందో మనమైతే చూడాలి. బట్ ఈ విచారణ సంస్థ ఈ సిట్ అనే విచారణ సంస్థకైతే 9 మంది సభ్యులతో చేశారు. 3 నెలల లోపల దీని మీద విచారణ ముగించాలని చెప్పినట్లుగా సమాచారం. వెరసి ఒకటైతే ఫ్యాక్టు, ఏకంగా ఒక సిట్టింగ్ ఎంపీనే డ్రగ్స్ దాంట్లో పట్టుబడడం, అక్కడ ఏకంగా కాల్పులు జరపడం, ఆ ఫామ్ హౌస్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి సంబంధించింది కావడం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ కోణంలో ఆ ప్రభుత్వం నడుపుతున్నటువంటి వాళ్ళ కోణంలో కనుక చూస్తే సిట్టింగ్ ఎంపీ ఏమో ఒక రకంగా, ఆ సిట్టింగ్ ఎంపీ పార్టీ ఏమో ఒక రకంగా కావాల్సినది, ఆ ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పార్టీ ఏమో ప్రత్యర్థి. సో ఈ వ్యవహారాలన్నింటినీ కూడా ఎట్లా సాల్వ్ చేస్తారు అన్నది ఇంట్రెస్టింగ్గా గమనించాల్సిన విషయం.